అందరికీ నమస్కారం. గోవింద ఆస్ట్రో సేవా ఛానల్కు స్వాగతం. ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం బృహస్పతయే నమః. దైవానుగ్రహంతో, గురుకృపతో ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం కన్యారాశివారికి సంబంధించిన 2026 ఫిబ్రవరి 5 గురువారం, 6 శుక్రవారం, 7 శనివారం, 8 ఆదివారం ఈ 4 రోజుల రాశి ఫలాలను. ఈ వీడియో మీ జీవితానికి దిశ చూపించే ఒక సంకేతం కావచ్చు. మీ మనసులో ఉన్న సందేహాలకు సమాధానంగా, మీ కష్టాలకు ఊరటనిచ్చే మాటగా ఈ రాశిఫలాలు మీ ముందుకు వచ్చాయి. చూస్తున్నారు కాని ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా? దయచేసి గోవింద ఆస్ట్రో సేవా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒక్క సబ్స్క్రైబ్ మా సేవకు ఆశీర్వాదం. మీ ఒక్క లైక్ మా శ్రమకు గుర్తింపు. మీ ఒక్క షేర్ ఇంకొకరి జీవితంలో వెలుగుగా మారవచ్చు. వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. ఈ సందేశం పూర్తిగా మీకోసమే. శివకృప మీపై నిలవాలని కోరుకుంటూ కామెంట్స్లో తప్పకుండా ఓం నమఃశివాయ అని రాయండి. మీ భవిష్యత్తు మీ విశ్వాసంతోనే మారుతుంది. గోవిందా ఆస్ట్రోసేవ మీ జీవితానికి దైవ సందేశం. 2026 ఫిబ్రవరి 5 గురువారం నుంచి 8 ఆదివారం వరకు కన్యారాశివారి జీవితంలో గ్రహాల ప్రభావం చాలా లోతుగా పనిచేస్తుంది. ఈ సమయంలో బుధుడు మీ రాశికి స్వామిగా ఉండటం వల్ల ఆలోచనలు ఎక్కువవుతాయి. విశ్లేషణాత్మక స్వభావం మరింత పెరుగుతుంది. అయితే అదే సమయంలో శని ప్రభావం మీ జీవితంపై ఒత్తిడిని పెంచుతుంది. రాహు ప్రభావం కారణంగా అనవసర భయాలు, భవిష్యత్తుపై ఆందోళనలు పెరుగుతాయి. చిన్న విషయాలకే పెద్దగా ఆలోచించడం, ప్రతి నిర్ణయాన్ని పదే పదే మార్చుకోవాలనిపించడం ఈ 4 రోజుల్లో కనిపిస్తుంది. ఇది మీ బలహీనత కాదు, గ్రహాల ప్రభావం. ఈ కాలం మీ జీవితాన్ని పూర్తిగా మార్చే ముందు వచ్చే మౌనదశ. బయటకు సమస్యలుగా కనిపిస్తున్నవి లోపల ఒక కొత్త దారిని సిద్ధం చేస్తున్నాయి. మీరు ఓర్పుతో గమనిస్తే ఈ గ్రహస్థితి మీకు చాలా కీలకమైన జీవిత పాఠాలను నేర్పుతుంది. కన్యారాశివారికి సహజంగానే బాధ్యత ఎక్కువ. కుటుంబం, పని, సంబంధాలు అన్నింటిలోనూ మీరు ముందుంటారు. అందుకే దేవుడు కూడా మీకు ఎక్కువ పరీక్షలిస్తున్నాడని అనిపించవచ్చు. ఈ 4 రోజుల్లో మీరు ఎంత చేసినా ఫలితం దక్కట్లేదన్న భావన బలంగా ఉంటుంది. మీ శ్రమను ఎవ్వరూ గుర్తించట్లేదని అనిపిస్తుంది. కొన్నిసార్లు ఎందుకు నా జీవితం ఇంత కష్టంగా ఉంది అని ప్రశ్నించుకుంటారు. కాని గుర్తుంచుకోండి, సహనం అనేది ఓటమి కాదు. మీరు భరిస్తున్న ప్రతీ కష్టం రాబోయే బలమైన జీవితానికి పునాది. ఈ సమయంలో కోపం, నిరాశ మీను తప్పుదారిలో నడిపించే అవకాశం ఉంది. సహనం కోల్పోతే పరిస్థితులు మరింత క్లిష్టమవుతాయి. ఈ 4 రోజులు మీరు ఎంత శాంతంగా ఉంటారో అంత త్వరగా దైవ అనుగ్రహం మీ జీవితంలో పనిచేయడం మొదలవుతుంది. ఈ కాలంలో కన్యారాశివారి జీవితంలో ఒక రకమైన అస్థిరత స్పష్టంగా కనిపిస్తుంది. ఒకరోజు నిర్ణయాలు స్పష్టంగా అనిపిస్తాయి, మరుసటి రోజు అదే విషయంపై సందేహాలు వస్తాయి. పని విషయంలో మార్పులు, కుటుంబంలో మాటల తేడాలు, డబ్బు విషయంలో అనిశ్చితి అన్నీ కలిసి మనసును అలసటకు గురిచేస్తాయి. ఈ ఆటుపోట్లు మీకు భయాన్ని కలిగించవచ్చు, కాని ఇవి శాశ్వతం కావు. ఇది ఒక తాత్కాలిక దశ మాత్రమే. నదిలో నీరు వేగంగా ప్రవహించినప్పుడు కొంత కలకలం కనిపిస్తుంది, కాని ఆ తరువాత అదే నీరు ప్రశాంతంగా మారుతుంది. అలాగే ఈ ఆటుపోట్లు ముగిసిన తరువాత మీ జీవితంలో ఒక స్పష్టమైన దిశ కనిపిస్తుంది. ఈ సమయంలో ఒకేసారి అన్ని సమస్యలను పరిష్కరించాలనే ప్రయత్నం చెయ్యకండి. ఒక్కో సమస్యను ఒక్కో అడుగుగా ఎదుర్కొంటే ఒత్తిడి తగ్గుతుంది. ఈ 4 రోజులు కన్యారాశివారికి మాటల వల్ల గాయపడే అవకాశాలు ఎక్కువ. మీ మంచితనాన్ని కొంతమంది తప్పుగా అర్థం చేసుకుంటారు. మీపై అనవసర ఆరోపణలు, విమర్శలు రావచ్చు. మీరు ఏ తప్పు చెయ్యకపోయినా మీపై నిందపడినట్టు అనిపిస్తుంది. ఇది మీ మనసును లోపల నుంచి కదిలిస్తుంది. ఈ సమయంలో సమాధానం చెప్పాలనిపిస్తుంది, ఎదిరించాలనిపిస్తుంది. కాని గ్రహస్థితి దృష్ట్యా మౌనం పాటించడం మీకు చాలా మంచిది. మౌనమంటే భయపడటం కాదు, అది ఒక ఆత్మనియంత్రణ. ఈ అవమానాలే మీలోని అహంకారాన్ని కరిగించి నిజమైన బలాన్ని పెంచుతాయి. కాలం గడిచిన తరువాత నిజం బయటపడుతుంది. మీరు ఈ దశలో శాంతంగా ఉండగలిగితే రేపటి రోజు మీకు గౌరవాన్నిస్తుంది. ఈ సమయంలో కుటుంబంలో చిన్న విషయాలు పెద్ద గొడవలుగా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా మాటల్లో తేడాలు, అర్థం కాకపోవడం వల్ల అపార్థాలు పెరుగుతాయి. మీరు చెప్పింది మంచి ఉద్దేశంతో అయినా ఇతరులకు అది కఠినంగా అనిపించవచ్చు. కుటుంబ సభ్యులు మీ భావాలను పూర్తిగా అర్థం చేసుకోలేని పరిస్థితి ఉంటుంది. సమాజంలో కూడా మీ గురించి తప్పుడు అభిప్రాయాలు ఏర్పడవచ్చు. ఇది మీకు బాధ కలిగించవచ్చు. కాని ఈ విభేదాలకు మూలకారణం మీలో లోపం కాదు, గ్రహ ప్రభావంతో పెరిగిన అహం మరియు అనిశ్చితి. ఈ 4 రోజులు మీరు ఓర్పుగా శాంతంగా ఉంటే
చాలా సమస్యలు తానే తగ్గిపోతాయి. కుటుంబాన్ని వదిలేయాలనిపించే ఆలోచనలు వచ్చినా అవి తాత్కాలికమని గుర్తుంచుకోండి. ఇదే కుటుంబం, ఇదే సమాజం రాబోయే రోజుల్లో మీకు బలంగా మారుతుంది. ఈ 4 రోజులు కన్యారాశివారికి సమాజంలో ఒక రకమైన ఒత్తిడి అనుభూతి కలుగుతుంది. మీరు చేసిన మంచి పనులు కూడా కొంతమందికి తప్పుగా కనిపించే పరిస్థితి ఉంటుంది. మీ నిశ్శబ్ద స్వభావాన్ని, మీ ఓర్పును బలహీనతగా భావించేవారుంటారు. మీరు మాట్లాడకపోతే తప్పు ఒప్పుకున్నట్టు అనుకునేవారు కూడా ఎదువవుతారు. ఇది మీ మనసును లోపల నుంచి బాధిస్తుంది. ఎందుకంటే మీరు సహజంగా నిజాయితీగా ఉండే వ్యక్తి. ఎవరికీ హాని చేయని మనస్తత్వం మీది. అయినా కూడా సమాజంలో మీపై అపార్థాలు ఏర్పడటం ఈ కాలంలో సాధారణమే. దీనికి ప్రధాన కారణం గ్రహాల ప్రభావంతో ఇతరుల ఆలోచనలు కూడా గందరగోళంగా ఉండటం. ప్రతి ఒక్కరూ తమ స్వార్థ దృష్టితోనే చూస్తారు. ఈ సమయంలో మీరు మీ విలువను నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. కాలమే మీ నిజాయితీని బయటపెడుతుంది. మౌనంగా ఉండటం, మీ పని మీరు చేసుకుంటూ వెళ్లడం ఈ 4 రోజులు మీకు రక్షణగా ఉంటుంది. దేవుడు సమాజంలో జరిగే ప్రతి అన్యాయాన్ని గమనిస్తూనే ఉంటాడు. కన్యారాశివారికి ఈ కాలంలో డబ్బు విషయంలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఎంత జాగ్రత్తగా ఖర్చు చేసినా అనుకోని ఖర్చులు ఎదురవుతాయి. రావాల్సిన డబ్బు ఆలస్యం అవుతుంది. కొంతమందికి అప్పులు గుర్తుకు వచ్చి మనసు భారంగా మారుతుంది. మీరు కష్టపడి సంపాదించిన డబ్బు సరిపోవట్లేదన్న భావన కలుగుతుంది. ఇది మానసికంగా కూడా అలసటను కలిగిస్తుంది. కాని ఇది శాశ్వత కష్టకాలం కాదు. ఇది ఒక దశ మాత్రమే. ఈ సమయంలో అప్పులు తీసుకోవడం, పెద్ద పెట్టుబడులు పెట్టడం మంచిది కాదు. చిన్న చిన్న అవసరాలను నియంత్రించుకుంటే ఈ దశను దాటేయవచ్చు. ముఖ్యంగా ఇతరుల కోసం ఖర్చు చేసే అలవాటు ఉన్నవారు కొంత ఆలోచించి అడుగులు వేయాలి. ఈ 4 రోజులు డబ్బు విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తే రాబోయే కాలంలో స్థిరత్వం తప్పకుండా వస్తుంది. దేవుడు మీ అవసరాలను తెలుసు. సహాయం ఆలస్యం అవుతుందే తప్ప ఆగదు. ఉద్యోగంలో ఉన్న కన్యారాశివారికి ఈ 4 రోజులు కొంత భారంగా అనిపిస్తాయి. పనిభారం పెరుగుతుంది, కానీ ప్రశంస మాత్రం రావట్లేదన్న భావన కలుగుతుంది. మీరు ఎంత కష్టపడినా పై అధికారులకు అది కనిపించట్లేదని అనిపించవచ్చు. కొంతమందికి మాటల ద్వారా అవమానం కలిగే పరిస్థితులు కూడా వస్తాయి. సహోద్యోగులతో అభిప్రాయ భేదాలు రావచ్చు. ఈ సమయంలో మీ ఆవేశాన్ని నియంత్రించుకోవడం చాలా ముఖ్యం. ఒక్క మాట కూడా మీకు పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది. ఈ దశలో ఉద్యోగం మార్చుకోవాలనే ఆలోచనలు రావచ్చు. కానీ తొందరపడకండి. ఇది తాత్కాలిక ఒత్తిడి మాత్రమే. మీ శ్రమ వృధా కాదు. మీరు నిశ్శబ్దంగా మీ పని చేస్తూ ఉంటే రాబోయే రోజుల్లో అదే మీకు గుర్తింపునిస్తుంది. ఈ 4 రోజులు సహనం, క్రమశిక్షణ మీకు ప్రధాన ఆయుధాలు. వ్యాపారం చేస్తున్న కన్యారాశివారికి ఈ కాలం చాలా నెమ్మదిగా సాగుతుంది. లాభాలు వెంటనే కనిపించకపోవచ్చు. కొత్త ఆలోచనలు ఉన్నా వాటిని అమలు చేయడంలో అడ్డంకులు ఎదురవుతాయి. కస్టమర్లతో మాటల తేడాలు రావచ్చు. పాత బాకీలు వసూలు కావడంలో ఆలస్యం ఉంటుంది. ఇది చూసి నిరాశ చెందకండి. ఈ 4 రోజులు వ్యాపారంలో రిస్క్ తీసుకోవడం మంచిది కాదు. ఇప్పటికే ఉన్న పనిని సరిచేసుకోవడం, లెక్కలను క్రమబద్ధీకరించడం చాలా అవసరం. చిన్న లాభాలు కూడా ఈ సమయంలో దేవుడిచ్చిన సంకేతాలుగా భావించాలి. ఈ నెమ్మదే రాబోయే బలమైన వృద్ధికి పునాది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా స్థిరంగా ముందుకు సాగితే రాబోయే నెలల్లో డబ్బు ప్రవాహం మెరుగుపడుతుంది. విద్యార్థులైన కన్యారాశివారికి ఈ 4 రోజులు మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. చదవాలనిపించినా మనసు నిలకడగా ఉండదు. చిన్న విషయాలకే భయం, ఆందోళన కలుగుతుంది. పరీక్షలు, ఫలితాల గురించి ఎక్కువగా ఆలోచించడం వల్ల ఏకాగ్రత తగ్గుతుంది. ఇది మీ సామర్థ్యం తగ్గినదని కాదు, గ్రహాల ప్రభావం మాత్రమే. ఈ సమయంలో మీపై మీరు నమ్మకం కోల్పోవద్దు. ఉదయం పూట చదవడం, చదువుకునే ముందు కొద్దిసేపు మౌనంగా కూర్చోవడం చాలా మంచిది. మొబైల్, సోషల్ మీడియా నుంచి దూరంగా ఉండటం అవసరం. గురువుల మాటలకు విలువ ఇవ్వండి. ఈ 4 రోజులు కష్టంగా అనిపించినా ఇదే కష్టం మీ భవిష్యత్తును బలంగా తయారుచేస్తుంది. మీరు చేసే ప్రయత్నం వృధా కాదు, ఫలితం తప్పకుండా వస్తుంది. కన్యారాశివారి వ్యక్తిత్వం చాలా లోతైనది. బయటకు చాలా ప్రశాంతంగా కనిపించినా లోపల మాత్రం ఆలోచనలతో నిండిపోయి ఉంటారు. మీరు సహజంగా క్రమశిక్షణ గల వ్యక్తి. ఏ పని చేసినా పద్ధతిగా, బాధ్యతతో చేయడం మీ బలమైన లక్షణం. నిజాయితీ, స్పష్టత, ఇతరుల పట్ల బాధ్యతాభావం మీను ప్రత్యేకంగా నిలబెడతాయి. ఎవరిమీదైనా విశ్వాసం పెట్టిన తర్వాత చివరి వరకు నిలబడతారు. అదే సమయంలో మీ బలహీనత కూడా ఇదే. మీరు ప్రతి విషయాన్ని హృదయానికి తీసుకుంటారు. చిన్న మాట కూడా మీ మనసును ఎక్కువగా బాధిస్తుంది. అవసరానికి మించిన ఆలోచన, భవిష్యత్తుపై భయం, ఇతరుల అభిప్రాయాలకు ఎక్కువ విలువ ఇవ్వడం వల్ల మీరు మానసికంగా అలసిపోతారు. ఈ 4 రోజులు ఈ లక్షణాలు మరింత బలంగా బయటకు వస్తాయి. మీకు మీరే శత్రువుగా మారకుండా మీ మనసుకు విశ్రాంతి ఇవ్వడం చాలా అవసరం. మీరు అందరినీ సంతోషపెట్టాల్సిన అవసరం లేదు. మీకు శాంతి ఇస్తున్న దారిని ఎంచుకోవడం ఈ సమయంలో మీకు చాలా ముఖ్యం.
ఈ కాలంలో కన్యారాశివారి వ్యక్తిగత జీవితంలో ఒక రకమైన ఒంటరితనం అనిపించవచ్చు. మీ చుట్టూ ఉన్నవారితో ఉన్నా కూడా మీ భావాలను అర్థం చేసుకునేవారు లేరన్న భావన కలుగుతుంది. మీ బాధలను మీరు లోపలే దాచుకుంటారు. బయటకు నవ్వినా లోపల ఆలోచనలు మిమ్మల్ని వెంటాడతాయి. ఈ 4 రోజులు మీకు మానసికంగా చాలా భారంగా అనిపించవచ్చు. గతంలో జరిగిన సంఘటనలు, మాటలు, అవమానాలు మళ్లీ గుర్తుకురావచ్చు. ఇది గ్రహ ప్రభావం వల్ల జరిగే మానసిక ప్రయాణం. ఈ సమయంలో మీ భావాలను నమ్మకమైన వ్యక్తితో పంచుకోవడం చాలా మంచిది. పూర్తిగా మీలోనే దాచుకుంటే ఒత్తిడి మరింత పెరుగుతుంది. ఒంటరితనం మీ శత్రువు కాదు, కాని దాన్ని అలవాటుగా మార్చుకుంటే సమస్య అవుతుంది. మీ మనసుకు శాంతినిచ్చే పనులు చేయడం ఈ సమయంలో మీకు చాలా అవసరం. ప్రేమలో ఉన్న కన్యారాశివారికి ఈ 4 రోజులు చాలా సున్నితమైన కాలం. మీ ప్రేమను మీరు మాటల్లో కాకుండా పనుల్లో చూపే వ్యక్తి మీరు. కాని ఈ సమయంలో మీ ప్రేమను అర్థం చేసుకోని పరిస్థితులు ఎదురవుతాయి. మీ భాగస్వామి మాటలు కఠినంగా అనిపించవచ్చు. చిన్న విషయాలకే పెద్ద అపార్థాలు రావచ్చు. మీరు చెప్పింది వేరేలా అర్థం చేసుకోవడం వల్ల మనసుకు బాధ కలుగుతుంది. గతంలోని మాటలు, తప్పులు మళ్లీ బయటకు రావచ్చు. ఈ దశలో ప్రేమపై అనుమానం కలగకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రేమను నిరూపించుకోవడానికి అవసరానికి మించిన ప్రయత్నం చేయకండి. ఈ 4 రోజులు మాటల కంటే సహనం ఎక్కువ పనిచేస్తుంది. ఒకరికొకరు కొంత సమయం ఇవ్వడం, ఒత్తిడి లేకుండా మాట్లాడడం చాలా అవసరం. ఇది శాశ్వత సమస్య కాదు, తాత్కాలిక దశ మాత్రమే. ఈ సమయంలో ప్రేమ సమస్యలకు పరిష్కారం ఒక్కటే: తొందరపడకపోవడం. మీ భాగస్వామిని మార్చాలనే ఆలోచన కన్నా పరిస్థితిని అర్థం చేసుకోవడమే ముఖ్యం. మీరు ఎక్కువగా విశ్లేషించటం వల్ల సమస్యలు మరింత పెద్దవిగా అనిపిస్తాయి. ఈ 4 రోజులు స్పష్టమైన మాటలు, నిజాయితీతో కూడిన సంభాషణ చాలా అవసరం. కానీ అది కూడా సరైన సమయంలో జరగాలి. కోపంగా ఉన్నప్పుడు మాట్లాడకండి. మీ భావాలను శాంతంగా చెప్పండి. చిన్న సందేశం, ఒక శ్రద్ధ చూపే పని ప్రేమలో మళ్లీ నమ్మకాన్ని పెంచుతుంది. ఈ సమయంలో దేవుడిపై నమ్మకం ఉంచి ప్రేమను బలవంతంగా ముందుకు నడిపించకుండా సహజంగా జరిగేలా వదిలేయండి. అప్పుడు సంబంధంలో ఉన్న ఒత్తిడి తగ్గుతుంది. వివాహ జీవితంలో ఉన్న కన్యారాశివారికి ఈ 4 రోజులు భావోద్వేగంగా కఠినంగా అనిపించవచ్చు. ఒకరినొకరు అర్థం చేసుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. మాటలు ఉన్నా భావాలు దూరంలో ఉన్నట్టు అనిపిస్తుంది. మీ భాగస్వామి మీద బాధ్యతలు ఎక్కువగా పడుతున్నాయని భావించవచ్చు. ఇది చిన్న విషయాల వల్ల పెద్ద గొడవలుగా మారే ప్రమాదం ఉంది. ఈ దశలో మీ అహంకారాన్ని పక్కన పెట్టి ఓర్పుగా ఉండడం చాలా అవసరం. మీ జీవిత భాగస్వామి కూడా మానసిక ఒత్తిడిలో ఉండవచ్చని గుర్తించండి. కలిసి మాట్లాడడం, కలిసి భోజనం చేయడం, కలిసి ప్రార్థన చేయడం ఈ సమయంలో చాలా శాంతినిస్తాయి. ఈ సమస్యలు శాశ్వతం కాదు. ఈ దశ దాటిన తర్వాత మీ వివాహ బంధం మరింత బలంగా మారే అవకాశం ఉంది. ఈ 4 రోజులు కన్యారాశివారి జీవితంలో బయట పరిస్థితులు ఎంత గందరగోళంగా ఉన్నా లోపల మాత్రం శాంతిని వెతకాల్సిన కాలమిది. మీరు సహజంగా ఆలోచించే వ్యక్తి కాబట్టి సమస్యలు ఎక్కువగా మీ మనసులోనే పెరుగుతాయి. ఇతరులు చెప్పిన మాటలు, జరిగిన సంఘటనలు పదే పదే గుర్తుకు వస్తూ నిద్రను కూడా దూరం చేస్తాయి. ఈ సమయంలో మీరు గ్రహించాల్సిన ముఖ్యమైన విషయమేమిటంటే, ప్రతి సమస్యకు వెంటనే పరిష్కారం దొరకదు. కొన్ని విషయాలను కాలానికి వదిలేయడం కూడా ఒక జ్ఞానం. ఈ 4 రోజులు మౌనంగా ఉండటం, ఒంటరిగా కూర్చుని మీ జీవితాన్ని పరిశీలించుకోవడం మీకు అంతరంగ శాంతిని ఇస్తుంది. బయట ప్రపంచం మారకపోయినా మీ లోపలి ప్రపంచం మారితే అదే నిజమైన విజయం. ఈ శాంతి మీకు రాబోయే పెద్ద మార్పులకు బలాన్నిస్తుంది. ఈ కాలంలో కన్యారాశివారి జీవితంలో భక్తి ఒక కొత్త రూపంలో ప్రవేశిస్తుంది. ఇది బలవంతంగా వచ్చిన భక్తి కాదు, బాధల నుంచి పుట్టిన నమ్మకం. మీరు దేవుణ్ణి ప్రశ్నించిన సందర్భాలుండొచ్చు, కాని అదే దేవుడి దగ్గరే ఇప్పుడు శరణు కోరే మనసు వస్తుంది. ఆలయానికి వెళ్లాలని అనిపించవచ్చు, మంత్రజపం చెయ్యాలని అనిపించవచ్చు, లేకపోతే నిశ్శబ్దంగా దేవుణ్ణి తలచుకోవాలనిపించవచ్చు. ఇది మీ ఆత్మకు కావాల్సిన ఆహారం. భక్తి పెరగడమంటే సమస్యలు మాయమవ్వడం కాదు, సమస్యలను ఎదుర్కొనే శక్తి రావడం. ఈ 4 రోజులు మీరు దేవుడితో మౌనంగా మాట్లాడితే మీ మనసుకు తెలియని సమాధానాలు మీకు లోపల నుంచే వస్తాయి. ఇది మీ జీవితంలో ఒక కీలకమైన ఆధ్యాత్మిక మలుపు. ఈ కష్టకాలంలో కూడా దేవుడు మిమ్మల్ని పూర్తిగా ఒంటరిగా వదలడు. చిన్న చిన్న ఆనందాల రూపంలో ఆయన మీకు సంకేతాలిస్తాడు. ఒక అనుకోని ఫోన్ కాల్, ఒక పాత మిత్రుడితో కలయిక, ఒక చిన్న సహాయం, ఒక మాట, ఇవన్నీ మీ హృదయాన్ని తాకుతాయి.
ఇవి పెద్దగా కనిపించకపోయినా మీకు మాత్రం చాలా విలువైనవిగా అనిపిస్తాయి. ఈ 4 రోజులు మీరు ఈ చిన్న ఆనందాలను గుర్తించగలిగితే మీ మనసు బలపడుతుంది. కొన్ని సందర్భాల్లో అద్భుత అనుభవాలు కూడా ఎదురవుతాయి. మీరు ఊహించని చోటనుంచి సహాయం రావచ్చు. ఇది అదృష్టం కాదు, దైవ కరుణ. ఈ సంకేతాలను నిర్లక్ష్యం చేయకండి. ఇవే మీ జీవితంలో మార్పు మొదలయ్యిందని సూచిస్తాయి. ఎక్కడైతే మీరు పూర్తిగా నిరాశ చెందుతారో అక్కడే దేవుడు మీకు సహాయం పంపిస్తాడు. ఈ 4 రోజులు కన్యారాశివారికి అనుకోని సహాయం లభించే అవకాశం బలంగా ఉంది. ఒక వ్యక్తి మాట, ఒక అవకాశం, ఒక నిర్ణయం మీ జీవితాన్ని మలుపు తిప్పవచ్చు. మీరు ఇంతకాలం ఎదుర్కొన్న ప్రతికూల పరిస్థితులు ఒక్కసారిగా మారిపోతాయని కాదు, కానీ అవి నెమ్మదిగా మీ పక్షాన తిరగడం మొదలవుతుంది. ముఖ్యంగా మీరు ఆశ్రయం కోరుతున్న విషయాల్లో దైవ సహాయం స్పష్టంగా కనిపిస్తుంది. ఇది ఆర్థికంగా కావచ్చు, భావోద్వేగంగా కావచ్చు, లేదా ఒక సరైన మార్గదర్శకుడి రూపంలో కావచ్చు. ఈ సమయంలో వచ్చిన సహాయాన్ని అహంకారంతో తిరస్కరించకండి. ఇది మీకు దేవుడు పంపిన సహాయమే. ఈ 4 రోజుల తర్వాత కన్యారాశివారి జీవితంలో ఒక కొత్త దశ ప్రారంభమయ్యే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు మీరు అనుభవించిన కష్టాలు వృధా కావు. అవన్నీ మీరు మానసికంగా, ఆధ్యాత్మికంగా బలంగా తయారుచేశాయి. ఈ దశ ముగిసిన తర్వాత మీ ఆలోచనల్లో స్పష్టత వస్తుంది. నిర్ణయాల్లో ధైర్యం పెరుగుతుంది. ఇదే బంగారు కాలానికి ఆరంభం. భగవంతుడి కరుణతో మీ జీవితంలో కొత్త మార్పులు చోటు చేసుకుంటాయి. స్థిరత్వం, శాంతి, నెమ్మదిగా పెరిగే సంతోషం మీ జీవితంలోకి వస్తాయి. మీరు గతంలో కోల్పోయిన నమ్మకం మళ్లీ మీలో పుడుతుంది. రాబోయే భవిష్యత్తు పూర్తిగా సమస్య లేనిది కాకపోయినా వాటిని ఎదుర్కొనే శక్తి మాత్రం మీకుంటుంది. అదే నిజమైన ఆశీర్వాదం. ఇంతవరకు ఓర్పుతో ఈ వీడియోని చివరి వరకు చూశారు అంటే ఈ సందేశం నిజంగా మీకోసమే అని అర్థం. జీవితంలో కష్టాలు ఎందుకు వస్తాయో, ఆ బాధల వెనక దాగి ఉన్న దైవ ఉద్దేశమేమిటో ఈరోజు మీరు కొంచెం లోతుగా అర్థం చేసుకున్నారని నమ్ముతున్నాను. మీరు ఒంటరిగా లేరు. మీ కన్నీళ్లు దేవుడికి కనిపించాయి. మీ సహనం, మీ నిజాయితీ, మీ నమ్మకం ఇవన్నీ వృధా కావు. ఈ రాశిఫలాలు మీ మనసుకు కొంచెం ధైర్యమిచ్చాయంటే, కొంచెం ఆశను నింపాయంటే దయచేసి ఈ వీడియోని మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో పంచుకోండి. ఎవరైనా ఇదే బాధలో ఉండి ఉండవచ్చు. ఇంకా మీరు గోవిందా ఆస్ట్రో సేవ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చెయ్యండి. మీ ఒక్క సబ్స్క్రైబ్ మా సేవకు బలం, మా మాటలకు బాధ్యత. ఈ ఛానల్లో చెప్పే ప్రతి మాట డబ్బు కోసం కాదు, పేరు కోసం కాదు, మీ జీవితానికి దారి చూపాలనే నమ్మకంతో. కామెంట్స్లో తప్పకుండా ఓం నమో భగవతే దత్తాత్రేయాయ నమః అని రాయండి. దత్తాత్రేయ స్వామి కృప మీపై ఎల్లప్పుడూ ఉండాలి. మీ భవిష్యత్తు ప్రశాంతంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఇది మీ గోవిందా ఆస్ట్రో సేవ. ధన్యవాదాలు.